31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ రామ్మెట్టు గారు ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో లవ్ మ్యారేజెస్ ఎక్కువ అయిపోతున్నాయి. చక్కగా పేరెంట్స్ ఫ్రీడమ్ పిల్లలకి ఇస్తున్నారు. అయితే దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఒకటి సూసైడ్ అన్నా చేసుకుంటారు, లేదా ఇంకొకరిని చంపడం అన్నా చేస్తున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఒకసారి రామ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నేను అన్నట్లు ఫ్రీడమ్ ఎక్కువ అయిపోయింది పిల్లలకి. పేరెంట్స్ కూడా అలాగే ఇచ్చేస్తున్నారు. ఎవరైనా పర్లే, మీకు నచ్చిన వాళ్ళని చేసుకోండి అని ఇచ్చినా కూడా కొంతమంది పాపం దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు పిల్లలు. ఎందుకండి అంటే లవ్ మ్యారేజ్ అయినా కూడా ఒకటి డివోర్స్ అన్నా అవుతుంది, రెండు సూసైడ్ అయినా అవుతుంది, లేదా భర్త భార్యనన్నా చంపేస్తారు, భార్య భర్తనన్నా చంపేస్తారు. ఎందుకు జరుగుతుంది ఇలాగా? వాళ్ళ ఇష్ట ప్రకారమే కదా పెళ్లి చేసుకునేది. కరెక్ట్ అండి. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే లవ్ మ్యారేజ్ జరిగినప్పుడు బోత్ సైడ్స్ పేరెంట్స్ అగ్రీ చేస్తున్నారు, కానీ హార్ట్ఫుల్ గా అగ్రీ చేస్తున్నారా లేదా అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ టు అండర్స్టాండ్ అండి. జనరలీ ఏమవుతుంది అని అంటే ఫస్ట్ చెప్పగానే, ఇంట్లో చెప్పగానే వద్దు అని అంటారు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. అంటే క్యాస్ట్ రీజన్ వల్ల అవ్వచ్చు, ఫినాన్షియల్ స్టేటస్ వల్ల అవ్వచ్చు, ఏదో ఒక రీజన్ వల్ల ఏంటంటే జనరల్ గా వద్దు అనే ఆప్షనే ఫస్ట్ వస్తుంది. పిల్లలు ఏంటంటే లేదు మేము ప్రేమించుకున్నాము, మేము కలిసి ఉన్నాము, మాకు కాంపాటబిలిటీ ఉంది అది అని చెప్పి, లేదా చేసుకుంటే వీళ్ళనే చేసుకుంటా, లేదా ఇంకెవరిని చేసుకోను అని చెప్పి, కొందరైతే బెదిరించి కూడా లైక్ నేను సూసైడ్ చేసుకుంటా అని ఆ లెవెల్లో వాళ్ళు పట్టుబడి వాళ్ళు ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఇట్ ఈస్ న్యాచురల్ దట్ ఒక ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఖచ్చితంగా వస్తాయి. ఒక ఇద్దరు ఉన్నారు అని అంటే భార్య భర్తల మధ్య డిఫరెన్సెస్ వస్తాయి. ఇప్పుడు ఒక అరేంజ్ మ్యారేజ్ సెటప్ లో ఎలాంటి డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఫ్యామిలీస్ ఫస్ట్ వస్తాయి సాల్వ్ చేయడానికి. ఎందుకనంటే మేము కదా చూస్ చేసింది అనేసి. ఈ లవ్ మ్యారేజ్ లో ఏమవుతుందంటే మీ కర్మకి మీరు పోండి, మీ ఇష్టము అని అనే వాళ్ళు ఉంటారు. లేదా కొందరు ఏంటంటే బాగైంది అనుకునే కూడా చాలా మంది ఉంటారు. చుట్టుపక్కల జనాలు ఎలా ఉంటారంటే నాకు ఇది నా ఇష్యూ ఉంది, నాకు హెల్ప్ కావాలి అనే టైంలో ఏరి కోరి చేసుకున్నావు కదా అనుభవించు అనే ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో బేసిక్ గా ఏంటంటే ఫస్ట్లీ సపోర్ట్ లేకపోవడం వల్ల ఇక్కడ ఏమైపోతుంది అంటే ఇలాంటి ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు నాకు చెప్పుకునే వాళ్ళు నాతో పాటు లేరు. ఇప్పుడు అలా లేనప్పుడు ఇమోషనల్ హై ఎక్కువైపోయి ఏంటంటే నేను సూసైడ్ చేసుకోవడము, లేదా ఆ కోపం ఎక్కువైపోయి, బికాస్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు, నాకు పెద్దవాళ్ళ సపోర్ట్ లేదు ఇక్కడ. సో ఏదన్నా మిస్టేక్ జరుగుతున్నా లేకపోతే ఇలాంటి గొడవలు జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళ ఆసరా లేనప్పుడు ఆబ్వియస్ గా ఏంటంటే అది ఇంకా అగ్రివేట్ అవుతుంది, గొడవలు కానీ ఏమైనా కానివ్వండి. అలా అగ్రివేట్ అయ్యి ఈ చంపుకోవడము లేకపోతే చనిపోవడం ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట మోస్ట్ ఆఫెన్. సో దట్ ఈస్ వన్ థింగ్ అండి, లైక్ ఇది అవ్వడానికి రీజన్. రెండో దానికి ఏంటంటే రీజన్ అసలు చెప్పుకోవాలంటే అంటే పేరెంట్స్ సపోర్టివ్ గా ఉండొచ్చు. ఇప్పుడు పేరెంట్స్ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, చెప్పుకునే వాళ్ళు వీళ్ళు లేరు రెడీగా, చెప్పుకోవడానికి వీళ్ళు రెడీగా ఉంటారు అనమాట. ఏంటంటే చెప్పుకున్నాం అనుకో, ఇప్పుడు నువ్వే కదా అంటే నా ఇజ్జత్ పోతదేమో, రైట్? ఇప్పుడు నేనే కదా ఏరుకోరి చేసుకున్నాను, ఇప్పుడు అంతా గొడవ పడి వాళ్ళ నన్ను మాటలన్నీ ఇప్పుడు కరెంట్లీ వీటితో నాకు ప్రాబ్లం ఉంది లేకపోతే ఆమెతో నాకు ఇష్యూ ఉంది అని నేను ఎలా చెప్పగలుగుతాను మా పేరెంట్స్ కి? చెప్తే వాళ్ళు బాధపడరా లేకపోతే నన్నే తిడతారేమో అనే ఈ భయంతో కూడా చాలా మంది ఏంటంటే చెప్పుకోరు అసలు. లైక్ సో ఈ లవ్ మ్యారేజెస్ లో మోస్ట్ కేసెస్ లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చెయ్యకపోవడం వల్ల ఇష్యూస్ వస్తూ ఉంటాయి అనమాట. అదే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకున్నారనుకోండి పేరెంట్స్ కి, లైక్ నాకు ఈ ఇష్యూ ఉంది అనేసి, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ అండి, ఎవరికైనా సరే ప్రాబ్లమ్స్ వస్తాయి. అది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అది అర్థం చేసుకొని మీకు గనక ఏదైనా ఇష్యూ వచ్చింది అని అంటే పేరెంట్స్ తోని కమ్యూనికేట్ కాండి, అదర్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కమ్యూనికేట్ కాండి. వాళ్ళ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఇలాంటి విషయాలు ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే వాటికి రెజల్యూషన్స్ వచ్చేస్తుంటాయి. అలా కాకుండా మీరు కామ్ గా ఉండి నాకు ఇంకా ఎవరు లేరు అయితే ఎవరితో చెప్పుకోకుండా మీలో మీరు కుంగిపోతా ఉన్నారనుకోండి, అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఆబ్వియస్లీ ఇంకా నేను బతికేందుకు లేకపోతే ఇదేనా నా జీవితం అనే థాట్ లోకి వెళ్ళిపోతుంటారు మీరు. అలా వెళ్ళిపోయినప్పుడు ఆబ్వియస్ గా ఇంకా ఎక్స్ట్రీమ్ స్టెప్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో అందుకనే జనరల్ గా లవ్ మ్యారేజెస్ లో ఏంటంటే ఇలా చెప్పుకోకపోవడం వల్ల, ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల చనిపోవడం, సూసైడ్ ఇలాంటి టెండెన్సీస్ వస్తూ ఉంటాయి. ఆర్ సమ్ టైమ్స్ ఏమవుతుంది అని అంటే ఆ కోపం అనేది ఒక ఎక్స్ట్రీమ్ లో, బికాజ్ ఎవరితో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు వాళ్ళు. చేయనప్పుడు ఏమవుతుందంటే మన కోపం వచ్చినా కూడా అదొక ఎక్స్ట్రీమ్ లెవెల్లో వచ్చేస్తుంది. ఆ కోపంలో చంపేయడం కానివ్వండి ఇలాంటివన్నీ అవుతా ఉంటాయి. అంటే నిజంగా ఒకప్పుడు
పెళ్లి అంటేనే ఒక సేఫ్టీ, సెక్యూరిటీ, ఒక బంధానికి ఒక విలువ రకరకాలుగా ఉండేది ఇద్దరు భార్యాభర్తల మధ్య. అప్పట్లో ఏంటి అంటే ప్రతిదీ రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల ఇంట్లో ఒప్పుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు అన్నిటికీ పాపం పేరెంట్స్ కొంతమంది మొత్తం యాక్సెప్ట్ చేస్తున్నారు ఏ విషయానికైనా. బట్ వీళ్ళు నిలబెట్టుకోకపోవడం అనేది, అంటే మామూలుగా అంటారు కదండి, ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఎవరో తెలియని పర్సన్ ఇచ్చి చేస్తారు Right. కాబట్టి ఒకరినొకరు మేము అర్థం చేసుకోలేం. ఇదే లవ్ మ్యారేజ్ అయితే నేను ఒకరినొకళ్ళు అర్థం చేసుకున్న తర్వాత వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా ఉండలేకపోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే అండి, ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, కానీ ఒకళ్ళ ఫ్యామిలీని ఒకళ్ళు అర్థం చేసుకున్నారా అంటే Right. లేదు. కరెక్ట్, వాళ్ళిద్దరే అర్థం చేసుకుంటున్నారు కానీ ఫ్యామిలీస్ Families ని అర్థం అర్థం చేసుకోవట్లేదు. సో ఇక్కడ ఏమైపోతుంది అంటే, వాళ్ళిద్దరు ఒక కంఫర్ట్ జోన్ లోకి వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారంటే బిఫోర్ మ్యారేజ్ నుంచి కలిసి ఉంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతుంది. కానీ ఫ్యామిలీస్ అంటే పెళ్ళైన తర్వాత ఏంటంటే ఫ్యామిలీస్ కూడా దే కమ్ ఇన్ టు ద పిక్చర్ కదా. అప్పుడు ఫ్యామిలీస్ ని అర్థం చేసుకోవడము, వాళ్ళ వాల్యూస్ ని, వాళ్ళ Yes, sir. ప్రొసీజర్స్ ని ఇవన్నీ అర్థం చేసుకోకపోవడము అండ్ యాక్సెప్ట్ చేయకపోవడం. కొన్నిసార్లు ఎలా అవుతుందంటే, జనరల్ గా చూడండి, ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లో ఉండి తర్వాత వాళ్ళు పెళ్లి అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి ఒక కంఫర్ట్ జోన్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు ఒకరినొకరు పేర్లు పెట్టి పిలుచుకుంటారు. అవును, అవును. రైట్, ఒక చిన్న అవును. ఉదాహరణ ఇది. ఆ, అలా పేరు పెట్టి పిలుచుకోవడం అలవాటు. ఆ, కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ముందు, అంటే స్పెషల్లీ అబ్బాయి వాళ్ళ అబ్బాయి. పేరెంట్స్ ముందు అవును. అబ్బాయిని పేరు పెట్టి పిలవంగానే వాళ్ళు తీసుకోలేరు. ఏంది మరి రెస్పెక్ట్ ఇస్తలేదా అనుకుంటారు. అవును. అంటే వాళ్ళ మధ్యన బాండ్ బాగుంది అని అనుకునే దానికంటే కూడా అదే. ఈమె చులకన వేసి మాట్లాడుతుంది నా కొడుకుని, ఏమండి, లేకపోతే అట్లాంటి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతుంది ఏంటి అనేసి. అండ్ అంటే వాళ్ళు ఎలా తీసుకుంటారంటే దీన్ని ఒక నెగిటివ్ గా తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఏంటంటే ఈమె నా కొడుకుకి వాల్యూ ఇవ్వట్లేదు, చులకన అయిపోయాడు, ఎందుకంటే ఈమె కోసం ఫైట్ చేశాడు కదా, కాబట్టి నా కొడుకు చులకన అయిపోయాడు అనే థాట్ లో అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. ఉండి ఏంటంటే అమ్మాయి ఏం చేసినా కూడా ఆమెను ఇప్పుడు ఆల్రెడీ ఒక నెగిటివ్, ఒక విలన్ లాగా చూస్తున్నారు ఇప్పుడు. అవును. ఎందుకు అని అంటే చులకన చేసేస్తుంది కాబట్టి. యాక్చువల్ గా అక్కడ ఏంటి, వాళ్ళ రిలేషన్షిప్ బాగుంది అక్కడ, కానీ ఈ మిస్కమ్యూనికేట్ అయ్యి ఏంటంటే ఈమె చులకన చేస్తుంది. ఎందుకు అవ్వట్లే చులకన, వీడే కదా ఫైట్ చేశాను, నాకు పెళ్ళంటూ చేసుకుంటే ఈమెనే చేసుకుంటా అని మారం చేసి మరి పెళ్లి చేసుకున్నాడు కదా, కాబట్టి చులకన అయిపోయి ఉంటాడు అని ఈ థాట్ లో ఉంటారు. సో అలాంటి థాట్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఆబ్వియస్లీ ఆ అమ్మాయి మీద ఒక నెగిటివిటీ అనేది క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిన తర్వాత ఆ అమ్మాయి చేసేది ఏదన్నా సరే దాంట్లో సాకులు, దాన్ని ఏలైతే చూపించడం, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఫ్రమ్ అత్తగారి సైడ్ నుంచి. అప్పుడు వీళ్ళిద్దరికి గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ గొడవలన్నీ అగ్రివేట్ అయ్యి ఆబ్వియస్లీ చాలా కేసెస్ లో అండి, లవ్ మ్యారేజెస్ లో చాలా కేసెస్ లో వాళ్ళు విడిపోతున్నారు అని అంటే ఒకళ్ళ ఐ మీన్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఒక రీజన్ కాకుండా వాళ్ళ యొక్క ఫ్యామిలీయే ఎక్కువసార్లు రీజన్ అవుతా ఉంటుంది అనమాట. సో అలా ఏంటంటే మోస్ట్ లవ్ మ్యారేజెస్ లో బికాస్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్, ఇది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, ఇలాంటి ఎన్నో ఉంటాయి. వాటి వల్ల అవి కాంపాటబిలిటీ కుదరక చాలా మంది ఏంటంటే విడిపోతా ఉంటారు లవ్ మ్యారేజెస్ లో. మీరు అన్నది ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కానీ ఫ్యామిలీస్ ని, ఒక ఫ్యామిలీని ఇంకో ఫ్యామిలీ అర్థం చేసుకోలేకపోతున్నారు. సో ఇప్పటి నుంచి అట్లీస్ట్ కపుల్స్ చూసుకోవాల్సింది ఏంటిది అంటే వాళ్ళు ఓన్లీ ఒక ఇండివిజువల్ కాంపాటబిలిటీ కాదు, ఫ్యామిలీ యొక్క కాంపాటబిలిటీ కూడా కుదురుతుందా లేదా అనేది చూసుకొని తగ్గట్టు వాళ్ళు స్టెప్స్ తీసుకుంటే బెటర్. సూపర్, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.